ఓ రాలేదురా చెప్పినావు లేదా? చెప్పినా అన్న అత్తరాట. ఈసారి ఖచ్చితంగా పందెం జరగాల్సిందే. నీ పెట్టాల మనోడా ఇటే వచ్చా కదా, ఎటు పోయింది ఇది? ఇక పందెం మొదలు పెడదాం. ఇక నా కోడికి ఓడు పోటీకి వస్తాడని రింగ్లోకి రమ్మని. ఇక ఏమ్రా మీ ఊళ్ళో మగోళ్ళు లేరా లేకుంటే మోకోళ్ళు లేవా? ఎటు పోయింది ఇది? అన్న ఇటు పక్క పెట్టచ్చాను చూసిలే, నీకు నా మాట్లాడుతున్నా సావేమో. అరే కోడొచ్చిందంత ఓనర్ రాలేడేంద్రా? ఓర్రా ఓనర్. ఏమో అన్న. అరే గంగారాం గీడున్నవారా? పొద్దుగాల నుంచి లెంకుతున్నా. తిరుపతి నిదేనారా కోడి? నాదే అన్న. ఓలైతే ఏంది కానీ పందెం ఎంతరా? పందెమేందన్నా? నీ కోడి రింగులోకి దిగింది. రింగులోకి దిగుతో పందెంకు దిగినట్టే. అన్న నా కోడి తెల్లకచ్చిందే. అరే నేను ఏదో పెట్టాను లేకుంటే వచ్చిన ఈ పందాలు గిందలు నాకేం తెలుసురా అయ్యా. తెలకచ్చురేంద్రా బలిసిందా? అవురా, తెలకొచ్చినా తెలిసొచ్చినా రింగ్లోకి దిగినాక పందెమే. అన్న చిన్న పిల్ల అన్న ఇది. నేను రింగ్లో దింపితే పందెం పెట్టాలి కానీ దీనికి తెలియకుండా వచ్చిందన్న. దీనికి కూడానా? ఒరియాక్ తిరుపతి చెప్పు శ్రీకాంత్. ఇప్పటిది కాదు తిరుపతి, ఎన్నో ఏళ్ళలో జరుగుతుంది. ఒక్కసారి కోర్ రింగ్లోకి దిగిందా పందెం పెట్టాల్సిందే. నువ్వు కూడా అట్లే మాట్లాడతావేందన్నా? అరే ఇప్పుడు నువ్వు రింగ్లు ఉన్నావుగా, నువ్వు పందెం పెట్టుకోదంతో నీ అబ్బా. నీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పన్నా. ఏమైంది అసలు? అన్న నా కోడి పొద్దు నుంచి కనబడతలేదు కదా అన్న. అవును, లెంకుటే వచ్చేసరికి రింగులు ఉంది. వీళ్ళు ఏమంటారు అంటే రింగులు ఉన్నందుకు ఖచ్చితంగా పందెం పెట్టురా అంటారు. అవో దానికేం తెలుసు అయ్యా, అది ఎలాగొచ్చింది? కొత్త వచ్చిన ఊళ్ళకు పోయినసారి పాల్గొన్న రూల్స్ ఎలా నీకు? రవి మనం పెట్టుకునే రూల్స్ ఏవి? ఒక్కసారి కోర్ రింగ్లోకి వచ్చినా పందెం పెట్టాల్సిందే. చూడు రవి, ఈ పందెం పరమేశ్ దిగిన ఏ పందెం కూడా ఓడిపోయే రోజు లేదు. కానీ ఈ పందెం కూడా గెలిచేదాకా విడిచిపెట్టాలి. సిగ్గుందారా పరమేశ్ నీకు? నేను కావాలని రాలేనురా అంటే మళ్ళీ అట్లనే మాట్లాడుతావు. తిరుపతి నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా. ఒక పందెంలో ఇట్లా నీ కోడి గెలిచింది అనుకో, నా కోడి 1,00,000 రూపాయలు ఇస్తా. ఒక పందెంలో ఇట్లా నా కోడి గెలిచింది అనుకో, నీ కోడి ఇచ్చి. అబ్బాయి ఇదేదో పెద్ద ఆఫర్ ఇచ్చినట్టు ఉందిరా. అయ్యి బాబోయ్ వచ్చే అవి తిరిగి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అన్న నాకు 1,00,000 పందెం అద్దే. 1,00,000 రూపాయలు రా, అంత ఈజీగా అద్దంటున్నావు? అద్దాడు విజయవయ్య, 1,00,000 సంపాదించడం కష్టం. నువ్వు ఎన్ని సంవత్సరాలు కట్టెలు కొడితే 1,00,000 రూపాయలు సంపాదించుకుంటావు ఆలోచించుకో. తిరుపతి ఇది మంచి ఛాన్స్. అదృష్టం కొద్ది గెలిస్తే 1,00,000 రూపాయలు. 1,00,000 కాదు, ఎంత ఇచ్చినా వద్దు. తిరుపతి అది ఎప్పుడైనా సవాల్సిందే కదా. అన్న ఇక్కడ ఎప్పుడు ఎల్లకాలం బతకడే, కానీ ఇప్పుడు ఇది పందెంలో వచ్చిందనుకో, నాకు ఆ బాధ బతికినంత కాలం ఉంటుంది. ఏం తిరుపతి చేయలేస్తుంది? నేను మాత్రం ఈ పందెంలో పాల్గొననే. తిరుపతి నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, గెలితే 1,00,000 రూపాయలు. నువ్వు ఇచ్చే 50,000 కాక నేను కలిపి 50,000 ఇస్తా. లేదంటావా నా 50,000 నాకు ఇచ్చి. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఏడుకెళ్ళి ఎత్తాడు. అందుకే కదా పందెం గాయమంటుంది. ఇక 10 నిమిషాలు టైం ఇస్తాం. పందెం కాతావా పైసలు కడతావు నీ ఇస్తాం. ఏదో ఒకటి చెప్పు. ఎక్కువ ఆలోచించకు తిరుపతి. అరే గెలిపోవటము బరిలోకి దిగుతూనే కదా తెలిసేది. ఓడిపోతామని తెలిసి కూడా బరిలోకి దిగడం మూర్ఖత్వం అన్న. ఇన్నేళ్ళ ఆ కోడి మీద కూడా నాకు గెలిచిందన్న. ఆ కోడి చేతిలో చచ్చిపోయిన కోళ్ళ నీ కోడి కూడా ఉందన్న, మర్చిపోయినావా? టైం ఎప్పుడు ఒకేలా ఉండదు తిరుపతి. ఏనుగు నడగొట్టే సింహం కూడా ఒక్కొక్కసారి కుందల చేతిలో దెబ్బ తింటుంది. ఎంత పెద్ద తోపైనా అన్నిసార్లు గెలవలేదు. ఈ ఒక్కసారి నా మాటిని. అరే నేను బతుకున్నా, అంత డబ్బు సంపాదించిన, ఈ పందెంలో వచ్చిన ఓ మంచి పని కోసం వచ్చినా అని సంతృప్తిగా చెప్తా. ఆలోచించు పందెం గాయ. సరే అన్న, నీ ఇష్టం. ఏ తల్లి కన్న బిడ్డవో ఈరోజు నా కోసం సావడానికి సిద్ధమైనవు. ఒకవేళ ఈ పందెం ఓడిపోతే అన్ని కోళ్ళలాగే నీ పేరు ఉండిపోద్ది, కానీ గెలిస్తే నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోద్ది. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. తీసుకో అన్న, నువ్వే ఆడు పందెం. అదేంది నువ్వే ఆడు? లేదన్నా, పాన లెక్క పెంచుకున్నా. నా కళ్ళ ముందే పానం పోతుంటే చూస్తూ అట్టుకో. ఎంతసేపు పైసలు కడుతురా పందెం కడుతురా? పందెమే కడుతున్నాం. ఇది మొగని మాట. పరమేశ్ అన్న మాటకి కట్టుబడి ఉంటావు కదా. మేము గెలిస్తే నీ కోడి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. నువ్వు గెలిస్తే మా కోడి మీకు ఇస్తాం. మాట అప్పుడు మా వంశంలోనే లేదు. ఇంకో కండిషన్, కోళ్ళకు కత్తులు కట్టుడు బందీ. అదేంది కత్తులు పడకుండా పందెం ఎట్లయితుంది? ఇక్కడ పందెం కోళ్ళ అదృష్టానికి కాదు, కోళ్ళ పౌరుషానికి. సరే కత్తులు కడితేనేమో ఒక దెబ్బకి వస్తుంది, కత్తులు కట్టకపోతే దెబ్బ తింగేస్తుంది. సరే చూద్దాం. నువ్వు నీ ఇంట్లో మనిషి ఎక్కువ చూసుకో. నీకు ఒక్కటే చెప్పగలను, విజయమో వీరమరణమో జై బాలయ్య. త్వరలా మసాలా పడాలరా. నీ అమ్మ నువ్వేంద్రా గింపు నువ్వు? తిరుపతి వీరమరణమేరా, ఫిక్స్ అయిపో.
అరే గెలిచినాం రా మనం. అరే గెలిచినాం రా మనం. అరే గంగరంగాడు పందెం కొట్టిండ్రా. ఏమంటున్నావే నిజంగానా? నిజంగా రా, గంగరంగాడు పందెం కొట్టిండు. అరే ముల్లారా, నువ్వు ఓడిపోయినా అయిపోవు, ఒక్కసారి వస్తుండే మీరు ఊపి చంపుతుండ్రు. అన్నా మనం గెలిచినవే. నీకు మాట చెప్తే గుర్తుపెట్టుకో పరమేశ్. ఒకడు దక్కిండంటే వాడికి చేత కాక కాదు, వాడు చేయలేక కాదు, వాడి టైం బాగోలేక అంతే. ఒక్కసారి వాడి టైం స్టార్ట్ అయితే వాడేం చేయగలడు నిర్ణయించాడు. అరే ఈ కోడిని ఇలా మంచిగా ఫ్రై చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు అన్న? అట్లా చేస్తే వాళ్ళకి మనకేం తేడా ఉంది అన్న? తీసుకో అన్న, అదేంటి మీరే గెలిచిరు కదా. మీ కోడి మీరు తీసుకోను అన్న. కానీ ఒక్క మాట అన్న, జీవితంలో మళ్ళీ కోడి పందాలు జోలుకోనని. ఏంటి పందెం వల్ల ₹1,00,000 గెలిచిండు, మళ్ళీ పందాలు వద్దంటుండు అనుకుంటున్నావా అన్న? మన అవసరానికో సంతోషానికో ఇంకొకరిని బాధ పెట్టుడు కరెక్ట్ కాదన్న. అది మనిషి అయినా జీవైనా. థ్యాంక్స్ అన్న. ఏంటన్నా వాడు ఎన్ని మాట్లాడినా సప్పుడు చేస్తలు? అరే ఇప్పుడు ఏం చేయలేడు. అసలు ఇటు జీవితంలో ఎందుకు పనికిరాడు అనుకున్నాడు. ఏమన్నా సాధించి మనం ముంగడ నిల్చుంటే మనం మాట్లాడలేంరా. చూస్తూ నిలబడే తప్ప మనం ఏం చేయలేంరా. అందుకే అన్న జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ చేయదు. ఎవరిలో ఎంత దమ్ముందో వానికి మాత్రమే తెలుసు. అరే నాకు ఇంకో విషయం అర్థం కాలేదురా. ఈ కోడి వల్లనే నేను లక్షలు సంపాదించిన. అరే దీనికి నేను రోజు కొన్ని వేల ఖర్చు పెట్టినా, కానీ ఓన్లో ఒక కోడి లెక్కనే చూసిన. కానీ వాడు తినంగా 4-5 మెతుకులు వేసుకొని పెంచుకున్నాడు. అయినా కానీ దాన్ని అని ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటుండు వాడు. అది అర్థం కావాలంటే మనిషి అయితే సరిపోదన్న, మనసు ఉండాలి. అరే నువ్వు అన్నంటే నాకు దయ్యాలు వెదరు వల్లిస్తున్నట్టున్నాయిరా. ఏదో అన్న యూట్యూబ్లో చూసిన కొటేషన్ చెప్పిన. మొత్తానికి తిరుపతి గాని కథ సుఖాంతమైంది. గంగారాం చేసిన అప్పు మళ్ళీ గంగారామే తీర్చాడు. ఆగండి, ఈ కథ ఇక్కడికే అయిపోయింది అనుకుంటున్నా. అయిపోలే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. అసలు తిరుపతి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు ఎందుకు వదిలేసిండ్లు? గంగారాం ఆ 10,000 ఎందుకు అప్పు చేసిండు? జీవితంలో ఓటమంటే తెలియని పరమేష్ ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడా? ఇవన్నీ తెలియాలంటే యదా యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమ ధర్మస్య అధర్మము వృద్ధి నుండును. తదాత్మానం సృజామ్య ఆయా సమయముల యందు పరిత్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంరక్షణముల కొరకు సంభవామి యుగే యుగే. ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను.